కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు జవారుపేటలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్. మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే భాగంలో ఈ రోజు స్థానిక మచిలీపట్నం జవారుపేటలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ జవారుపేటలోని ఒక పేద కుటుంబానికి నగదు మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా మచిలీపట్నంలోని పలు డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. అలాగే గత 3 సంవత్సరాలుగా మచిలీపట్నంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతుగా నిలిచి అఖండ విజయాన్ని చేకూర్చాలని జవారుపేటలోని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భానునాయుడు, వరుణ్, కరీముల్లా, గోపయ్య, సాయి, సురేష్, కృష్ణ మరియు తదితర జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల పైనుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు తెలుసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడున్న సమస్యలు ఏంటి, మనం రాబోయే ప్రభుత్వంలో ఏ విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటాం, ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాం, రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని వాళ్ళందరికీ కూడా క్లియర్ గా పార్టీ ఎజెండాని పరిచయం చేస్తూ కూడా ఈ రోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. జనసేన పార్టీని తీసుకెళ్తా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు మచిలీపట్నం స్థానిక జవారుపేటలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ఈరోజు మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్భాగ్యపు గవర్నమెంట్ లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని జవారుపేటలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ డోర్ టు డోర్ కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జవారుపేటలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒక భర్త చనిపోయి ఒక కుటుంబానికి కూడా భర్త చనిపోయి ఎటువంటి అండా లేకుండా ఈరోజు సపోర్ట్ లేకుండా ఆ కుటుంబానికి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేని ఒక కుటుంబానికి ఈ రోజు నుంచి కూడా ఈ నెల నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళ పిల్లల యొక్క చదువులకు కూడా అండగా నిలబడి ఈ రోజు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మీకు అండగా ఎప్పుడు నిలబడతానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం గవర్నమెంట్ లో వీళ్ళు అందించే సంక్షేమం కూడా సరిగ్గా అందలేని పరిస్థితి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కూడా సరిగ్గా అందట్లేదండి. వాళ్ళు ఉన్న వైసీపీ గవర్నమెంట్ లో దాన్ని సంక్షేమం అందిస్తున్నారన్న విషయమే కానీ ఎటువంటి వాళ్ళకి అందిస్తున్నారో అసలు అందరికీ సంక్షేమం అనేది పెన్షన్ అనేది అందుతుందా లేదా అనే కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇవాళ కుటుంబానికి ఎటువంటి ఆదరణ లేక కుటుంబానికి తెలిస్తే మనం వచ్చి మాట్లాడి నేను అండగా నిలబడతానని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా ఇవాళ గవర్నమెంట్ లో జనసేన పార్టీ లేకపోయినా ఆంధ్రాలో కూడా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఇంకా అద్భుతంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అండగా నిలబడుతున్నాం. ఈ రోజు మరి కూడా ఆర్థిక సహాయంగా కొంత నగదు, అదేవిధంగా బట్టలు, వాళ్ళ పిల్లలకి ఏదో కావాలంటే అదే నిత్యావసర సరుకులు కూడా జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది. ఈ నెల నుంచి కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడతామని కూడా చెప్పడం జరిగింది. మచిలీపట్నం నియోజకవర్గంలో చాలా కుటుంబాలకి కూడా ఎటువంటి ఆదరణ లేని, సపోర్ట్ లేని, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేని కుటుంబాలకు, పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా జనసేన పార్టీ తరఫున ఈ రోజు అద్భుతంగా మచిలీపట్నం నియోజకవర్గంలో నిలబడతా జరుగుతూ ఉంది. ఈ నెల నుంచి కూడా మీకు ఏదైనా సరే జనసేన పార్టీ తరఫున నేను అండగా నిలబడతాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే మా అన్న వాళ్ళు తెలియజేయండి, నేను ఎప్పుడు కూడా మీ ప్రజల్లోనే ఉంటాను. ఈ రోజు 3 సంవత్సరాల పైనుంచి కూడా మరి మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ కూడా ప్రజలందరికీ కూడా సేవలు చేసుకుంటూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం జరుగుతూ ఉంది. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎంతో రూపుదిద్దుతున్నాం అంటున్నారు. మరి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ చేస్తుంటే కనీసం ఫెసిలిటీస్ లేవు. కనీసం మధ్యాహ్నం భోజన పథకం కూడా పిల్లలకి పచ్చడన్నం వేసి పెడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటువంటి దౌర్భాగ్య గవర్నమెంట్ మనం ఇంకా సపోర్ట్ పలిగితే ఇంకా మనం అండగా అటువంటి పార్టీకి సపోర్ట్ పలిగితే మనం ముందుకెళ్ళాం. మన రాష్ట్రం ముందుకెళ్ళలేదు. మన డివిజన్ లో ఉన్న సమస్యలు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ మనం ఎటువంటి కూడా ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోతాం. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎండలో అయినా సరే మరి డోర్ టు డోర్ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఎజెండా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే మనకి ఇంకా ఎంత మంచి జరుగుద్ది. ఈరోజు ప్రభుత్వం లేకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు 10 ఏళ్ళ నుంచి పార్టీని నిలబడుతూ కూడా ఈరోజు ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే నీతి నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీ.
పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ప్రజలకు అండగా నిలబడే పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి అందరూ కూడా. మీరు అందరూ ప్రజలందరినీ కూడా ఒక్కడే ఆలోచిస్తా ఉన్నాం, ఒక్కడే కోరుతా ఉన్నాం. మీకు మంచి చేస్తున్నాం, ఇవాళ మంచి చేస్తున్నాం. ప్రభుత్వంలో రాకపోతే ప్రభుత్వం వస్తే మనకు ఆ పవర్ వస్తే ఇంకా ఎంత మంచి చేస్తాం అనేది ఒక్కసారి ఆలోచించండి. కొన్ని మచిలీపట్నం నియోజకవర్గం కొన్ని ఏరియాలో ఫౌండేషన్ జనసేన పార్టీ అంటే ప్రజలకు తెలియట్లేదు కొంతమందికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధానంగా కూడా ఈ రోజు కష్టపడతా ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా, రాష్ట్రం డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. You should focus on development also. So we need to resolve the issues once form the government of జనసేన ప్రభుత్వం వస్తేనే మన డివిజన్లో సమస్యలు కానీ, మనం రాష్ట్ర డెవలప్మెంట్ కానీ, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ముందుకెళ్తాం కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే పార్టీ జనసేన పార్టీ. వాళ్ళందరినీ ఎప్పుడు ఆదుకునే పార్టీ, ప్రజలకు అండగా నిలబడే పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఒక్కసారి మీరు అందరూ కూడా జనసేన పార్టీని ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి అమ్మ మేము అందరం కూడా మేము బాధపడే ప్రజలు బాగుంటే, ప్రజలకు అండగా నిలబడాలని, ప్రజా సేవ చేసుకోవాలని జనసేన పార్టీ కోరుకునేది. రాష్ట్రం ముందుకెళ్లాలని, అంతకు మించి మాకేం లేదు. ఈ రోజు ఏ పదవి లేకపోయినా మరి ఈ రోజు నిలబడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఎత్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే ప్రజలకు మంచి జరుగుద్దని మరి ఒక్క నమ్మకంతో మరి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి ఎజెండాని తెలియజేస్తూ జనసేన పార్టీ నిలబడతాం. మచిలీపట్నంలో నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మరి టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వానికి మరి వచ్చే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని అట్ ది సేమ్ టైం మచిలీపట్నంలో ఎమ్మెల్యే సీటు జనసేనకు లేకపోయినా జనసేన అనే పార్టీని కూడా రాబోయే 5 ఏళ్ళు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో నడిపిస్తామని, అండగా ఉంటామని. ప్రభుత్వం లేకపోతే మొన్న ఎవరు అంటూ ఉన్నారు, నీ పార్టీ పోటీలో లేదు, నువ్వేం చేస్తావు మచిలీపట్నంలో. పార్టీలో పోటీలో లేకపోయినా, వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడదాం. అదే జనసేన పార్టీ అంటే. ఇవాళ అండగా నిలబడే వాళ్ళ సపోర్ట్ ఉన్నాం. ఇవాళ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాం. ఇవాళ నుంచి ఈ కుటుంబాలకి అండగా ఉంటాం. ఆల్రెడీ చాలా కుటుంబాలకి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో డోర్ టు డోర్ చేస్తూ ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి తీర్చే విధంగా నిలబడతా ఉన్నాం. అది జనసేన పార్టీ అంటే, అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే, అది జన సైనికులు అంటే. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రజలు గెలిపిస్తున్నారండి. ఇవాళ ప్రజలు గెలిపిస్తేనే మనం ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది. జనసేన పార్టీ తరఫున ఎప్పుడు నిలబడతాం, ఇంకా ముందుకు వెళ్తాం, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. మచిలీపట్నంలో ఎమ్మెల్యే సీట్ ఎవరైనా జనసేన పార్టీని బతికించుకుంటాం. జనసేన పార్టీ తరఫున ప్రజలకు నిలబడతాం, ప్రజల్లో ఉంటానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు ప్రభుత్వానికి ఉండాలి. రాబోయే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. జనసేన పార్టీ కూడా మీకు అండగా నిలబడుతుంది. అండగా నిలబడతా ఉన్నాం. మేము ప్రూవ్ చేసుకోవాల్సిన లేదు. మీరు ఈ రోజు నిలబడ్డాం కాబట్టి మేము వచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాం పార్టీ నిలబడుతుందని. మీకు ఏ సమస్య ఉన్నా నేను ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. నేను వస్తూ ఉంటాను. మన అన్నయ్య వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ అండ నిలబడి మీ సపోర్ట్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు రాబోయే జనసేన ప్రభుత్వానికి కూడా మీరు నాంది పలకాలని. ఏ ప్రభుత్వం వచ్చి మీకు నిలబడింది ఆపదలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మన వరుణ్కి, అదేవిధంగా మన గోపయానికి, భానుకి, కరిముల్లాకి, మా అన్నయ్య కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా, రఫీబాయికి, మన పవర్ న్యూస్ రఫీక్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గాలు చేసుకువెళ్ళబోతా ఉన్నాం. మీ అందరి యొక్క సపోర్ట్ ఇవ్వకపోయినా చేసేవాళ్ళు మాత్రం అనమాకండి. చేసేవాళ్ళు మాత్రం అంటే కనుక చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పదవి లేకుండా చేస్తున్నాం అంటే ఆ యొక్క ఆశయాలు నచ్చి, ఆ యొక్క ఎజెండా నచ్చి, నేను వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎజెండా బాగుంది కాబట్టి ప్రజల పట్ల నిలబడాలని చెప్పి ఈ రోజు తిరుగుతా ఉన్నాం. ఈ రోజు కార్యక్రమాలు జనసేన పార్టీని బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్తా ఉన్నాం. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, ఇవ్వకపోయినా జనసేన పార్టీ బలంగా మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై హింద్.